అంత కష్టపడుతూ కూడా తనకి ఈ కష్టం కలగడానికి కారణమైన వ్యక్తిని నిరసన చేయడం కానీ నాశనమైపోవాలని కానీ హరిశ్చంద్రుడు అనలేదు. అందుకు కదూ ఆఖరణ కూడా విశ్వామిత్రుడు వచ్చి, ఇప్పుడైనా నీ చెప్పిన మాట విను, నీకు అన్నీ ఇస్తానన్నాడు, మాట తప్పను, అబద్ధమాడను. దేవతలందరూ ప్రత్యక్షమై మళ్ళీ ఆయన సామ్రాజ్యాన్ని ఆయనకిచ్చి మహానుభావుడికి అంత గొప్ప స్థితినిచ్చాడు. రామచంద్ర ప్రభువు ఆ వంశంలో వచ్చినవాడు కాబట్టి అది గొప్పతనం. తాను ఎంత కష్టపడినా ఇతరులను మాత్రం నోరు విప్పివాడు సర్వనాశనమైపోవాలన్న మాట అనడం కానీ నిందావాక్యాన్ని పలకడం కానీ లేకుండా సిద్ధాంతము వరకు మాత్రమే కట్టుబడి మాట్లాడటం తప్ప ఇంకొక మాట నోరు జారకుండా నిభాయించుకోగలగడం అది పెద్దల యొక్క లక్షణం. దానికి అభ్యాసం కావాలి.